పరలోక తండ్రి, ఉదయకాలంలో ఈ సన్నిధిలో కలిసి ఆరాధన చేయుటకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అర్ధరాత్రిలో ఫోన్లు చేయగా, ప్రార్థనలు చేయగా, పాటలు పాడగా, జైల్లో వారు ఉన్నారు. ఇంకా బయట వారు కూడా వినవచ్చు. అనేకమైన జంతువులు, పక్షులు కూడా ప్రార్థన వినవచ్చునని మేము భావిస్తున్నాం. ప్రార్థన అర్పించిన తండ్రి, వారికి ఒక విడుదల దయచేసి ఆ తదుపరి ప్రాంతాలంతా మీ సత్య సువార్తను ప్రకటించే ప్రభువానికి స్తోత్రం. కూడి ఉన్న మమ్మను మాతో కూడా మీరు మాట్లాడినంత వందనాలు. మేము మీ సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. అనేక ప్రాంతాలు గుంపులుగా వెళ్ళి శ్రమలకు, కష్టములకు, బాధన రాజ్య సువార్తను ప్రకటించి మేమును విన్నవారు రక్షించి పరలోక రాజ్యంలోకి వచ్చి సహాయం చేయండి. ఈ దినము సాయంకాలం నుండి వచ్చి పునఃపర దినము సాయంకాలం వరకు ఏకగ్రీవంగా ఎడతెగకుండా ప్రార్థన జరుగును. మేమందరం కష్టమనుకోగా పాలు పొంది ఒక్కొక్కరిని తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. రక్షించబట్టు ప్రభుత్వం రోగముల నుండి స్వస్థత పొందుటకు, దెయ్యముల నుండి విడుదల పొందుటకు, పాపముల నుండి బాగుపడుటకు, ఆత్మీయ నేత్రములను తెరవబడి పరలోక రాజ్యం సిద్ధపడటకు రానైన మీ దాసుల ఒక్కొక్కరిని మీ పరిశుద్ధ ఆత్మతో మీరు అభిషేకించి, మీరు దీవించి, వారిని మరుగుపరిచి వారిలో మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాన్ని బాగు చేయండి, మెరుగు చేయండి, బలపరచండి. మీ స్తోత్రం తెలుస్తున్నాను. వాక్యం చెప్పిన దాసులను దీవించండి. ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసిన నీ బిడ్డకి ఇంకా అనేకమైన నూతనమైన ఆత్మీయ కార్యక్రమాలు ఆలోచించి ప్రవేశపెట్టి ఆత్మీయ అభివృద్ధులు మమ్మల్ని అందరినీ నడిపించడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి ఉన్న మనకు సర్వలోకములు అయిన భక్తులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.